అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, అదే ఊరిలో ఉంటున్న కూతురు తమ కళ్ళ ముందే కష్టపడుతుందని భావించి కొడుకుని కట్టుకున్న కోడలు మాత్రం సుఖపడుతుంది అని ఓర్వలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఎప్పుడు చూసినా కొడుకు కోడల్ని నానా మాటలు అని వారికి సుఖం లేకుండా చేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేశారు. ఆస్తిని మొత్తం కరగదీసి కూతురికే ఇచ్చేశారు. కోడలు కొడుకుని కొంగున ముడేసుకుందని ఒక్క పైసా కూడా ఇవ్వలేదు కొడుక్కి. రోజులు మారాయి. వార్ధక్యం ముంచుకొచ్చింది. ఆస్తేమో కూతురికిచ్చేసి బాధ్యత కొడుకుని తీసుకోమంటే ఎవరు తీసుకుంటారు? అందుకే ఈ సమయంలో కొడుకు విలువ ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది ఆ తల్లిదండ్రులకు. కానీ ఆ కొడుకు ఏం నిర్ణయం తీసుకున్నాడు అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు వార్ధక్యం. రచించిన వారు కాలువ మల్లయ్య గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. 7 పదుల వయోభారాన్ని మోస్తున్న బలరామయ్య కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 3 రోజులుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూనే ఉన్నాడు. మంచంలో అసహనంగా అటూ ఇటూ కదులుతున్నాడు. అతి కష్టంగా లేచి కూర్చున్నాడు. కట్టె పట్టుకొని భారంగా అడుగులేస్తూ బజారు వరకు వెళ్ళి చూసి వస్తున్నాడు. కొడుకుపై ప్రేమతో పేగు బొర్లుతుంటే నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాడు. తానింకా ఎక్కువ కాలం బతకలేడు. కొన్ని రోజుల్లోనో మహా అయితే నెలల్లోనో తాను ఈ లోకం నుంచి విశ్రాంతి కోరుకోబోతున్నాడు. తాను మృత్యువుకు దగ్గరవుతున్న కొద్దీ కొడుకును దగ్గరకు తీసుకోవాలి అనిపిస్తోంది. హృదయానికి హత్తుకోవాలనిపిస్తోంది. కానీ కొడుకొస్తాడా? వచ్చినా తనతో ఉంటాడా? ఈ వృద్ధాప్యంలో తన భారాన్ని మోస్తాడా? వస్తే బాగుండును అంటూ మంచంలో వెల్లికిలా పడుకొని తిరుగుతున్న ఫ్యాను కేసి చూస్తూ తనలో తానే గొనుక్కుంటున్నట్టుగా ఉన్నాడు బలరామయ్య. ఏమేవ్, సురేష్ వచ్చిండా అంటూ మంచంలో కూర్చొని భార్యను కేకేస్తూ అడిగాడు బలరామయ్య. భర్త కేక విని మెల్లమెల్లగా నడుచుకుంటూ ఆ గదిలోకొచ్చింది రాజమ్మ. 60 ఏండ్లు దాటిన ఆమెను కూడా వృద్ధాప్యం కుంగదీసింది. వయసు ప్రభావం ఆమెపై స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు అంతగా కేకలు వేయటం? పొద్దుట్నుంచి ఈ 4-5 గంటల్లో 10-12 సార్లైనా అడిగుంటారు. వాడొస్తే దాక్కుంటాడా? మీ చాదస్తం కాకుంటేను. వచ్చాడా వచ్చాడా అని పదే పదే అడిగితేనో, ఎదురుచూపులు చూస్తేనో, బజాట్లోకెళ్ళి చూసొస్తేనో వాడొస్తాడా? అయినా వాడెందుకొస్తాడు? అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడా అంది రాజమ్మ. కొడుకొస్తే బాగుండునని ఆమె కూడా మనసులో అనుకుంటూనే ఉంది. పైకి మాత్రం గంభీరంగా కనపడుతోంది. అయితే సురేష్ రాడంటావా అంటూ ముగ్గు బుట్టలా ఉన్న తలను గోక్కుంటూ అన్నాడు బలరామయ్య. వస్తే వస్తాడు, లేకుంటే లేదు. పదే పదే నన్ను విసిగించడం ఎందుకు? వాడు రాకుంటే నేనేం చెయ్యాలి అందావిడ. గడ్డి పీకాలి అంటూ గట్టిగా అని భార్య మీదికి కళ్ళెర్ర చేశాడు బలరామయ్య. అదేదో సామెత చెప్పినట్టుగా ఉంది. అన్నింటికీ నేనే మీకు ఎదురుగా కనపడుతున్నాను. ఏమన్నంటే నా మీదికి లేవటం, లేకపోతే బూతులు కక్కడం. నేనేం చెయ్యాలి? చావాల్నా? 60 దాటితే అవగుణంలో పడతారంటారు. అలా ఉంది మీ సంగతి. అన్నీ చిన్నపిల్లల చేష్టలే. అడిగిందే అడగటం, చెప్పిందే చెప్పడం. మీతోని నాకు చావే ఉంది అంది విసుగ్గా రాజమ్మ. ఇక అక్కడ్నుంచి వెళ్ళిపోబోయింది. పోతున్నావా? పోతే పోయావు గాని కొన్ని మంచినీళ్లు తీసుకురా అంటూ గద్దించినట్టుగా అడిగాడు బలరామయ్య. చేతగాకున్నా నా మీదనైతే కోపం చూపుతావు. నేనేం చేతనయ్యి ఉంటున్నాననుకుంటున్నావా ఇక్కడ? నాకు పుట్టెడు రోగాలు. మీకంటే 4-5 ఏళ్ళు చిన్నదాన్ని కావచ్చు. నాకు నేను చేసుకోవాలా, మిమ్మల్ని చూడాలా? కాళ్ళు గుంజుతున్నాయి. దమ్ము ఎగబోసుకొస్తుంది. చావాల్నా నేను? చేతనై చేతగాక ఏదో చేస్తుంటే ఎగిరిపించబడితివి
అంటూ కడుపులో నుంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ మంచినీళ్లు తేవటానికి వంటగదిలోకి వెళ్ళింది రాజమ్మ. నీళ్లు తెచ్చి బలరామయ్యకిచ్చి టాబ్లెట్లు తీసుకొచ్చింది. టాబ్లెట్లు వేసుకొని నీళ్లు తాగాడు బలరామయ్య. ఏం చెయ్యాలి చెప్పు? నీ మీదికి కాకుంటే ఎవరి మీదికి ఎగరాలి? ఎవరి మీదికి ఎగిరితే మాత్రం ఎవరు ఊరుకుంటారు? ఎంత బుద్ధిమంతుడు నా కొడుకు! ఇలా మారిపోయాడేంటి? ఊళ్ళో మంచివాడు ఎవరంటే ఎవ్వరినడిగినా సురేష్ పేరే చెప్పేవారు. వీడెందుకిలా మారిపోయాడు అన్నాడు బలరామయ్య. ఎలా మారిపోవడమేంటి? లోకమే అలా ఉంది. పెళ్ళైతే చాలు పెండ్లం బెల్లం, తల్లిదండ్రులు అల్లమైపోతున్నారు. దాని భ్రమలో పడిపోయాడు కొడుకు అంది రాజమ్మ. అంతా వాళ్లదే తప్పంటావు. నువ్వు నీ కోడల్ని కాల్చుకు తినలే, మార్చుకు తినలే. వాళ్ళలా మారటానికి నువ్వే కారణం కాదు, మనమే కారణం. ముండా నువ్వే కారణం అంటూ తిడుతున్నాడు బలరామయ్య. మీరందరూ మంచివాళ్లే, నేనే రాక్షసిని. ఎప్పుడో ఒకసారి నూతిలో పడి చావకుంటే నా పేరు రాజమ్మే కాదు అంటూ అక్కడ్నుంచి లేచిపోయింది రాజమ్మ. తనతో పాటు వయసు భారాన్ని మోస్తూ కూడా తనకు సేవలు చేస్తున్న భార్యను తిడుతున్నందుకు తనను తాను నిందించుకున్నాడు అతను. మంచంలో నుంచి లేచి నిల్చున్నాడు. మంచం పక్కనే ఉన్న కట్టె చేతిలోకి తీసుకున్నాడు. మెల్లమెల్లగా అడుగులు వేస్తూ అరుగు మీద కూర్చున్న భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు కొంత దూరంలో కూర్చున్నాడాయన. నా మనసు బాగుండటం లేదు, ఆరోగ్యమూ బాగుండటం లేదు. నేను ఇంకెంతో కాలం బ్రతకను. నేను ఎప్పుడైనా తిట్టినా పట్టించుకోవద్దు. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేను కాకుంటే మనకు దిక్కెవలు చెప్పు అన్నాడు బలరామయ్య. కాదని ఎవరన్నారు? నేనవన్నీ పట్టించుకునేదాన్నైతే ఎప్పుడో నూతిలో పడి చచ్చేదాన్ని. మీకు చేసేవాళ్ళు లేరని ఇలా బ్రతుకుతున్నాను గాని నాకేం బ్రతకాలని లేదు అంది రాజమ్మ. సరేగాని సురేష్ రాడంటావా? మన పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా రాడంటావా అన్నాడు బలరామయ్య. వాడెందుకొస్తాడు? వాడు, వాడి ఉద్యోగం, వాని పిల్లలు, వాని భార్య. ఇక మనతో ఏమవసరముంది వాడికి? ఎందుకొస్తాడు? వస్తే మన భారం కూడా మీద పడుతుందని ఇదో పీడ అని అనుకుంటుంటాడు. వచ్చేవాడైతే ఇదివరకే వచ్చేవాడు. 2 ఉత్తరాలు రాశాం, 2 మనుషులతోని చెప్పి పంపించాం అంది రాజమ్మ. అంతేనంటావా అన్నాడు బలరామయ్య. అలా అంటుండగానే తాతా నీకు ఉత్తరం అంటూ పోస్ట్ మ్యాన్ బలరామయ్య చేతిలో ఇన్లాండ్ లెటర్ని పెట్టి అలాగే నిల్చున్నాడు. ఎక్కడ్నుంచి ఉత్తరం అన్నాడు బలరామయ్య దాన్ని విప్పకుండానే. మీ కొడుకు సురేష్ రాసిండు అని వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. మంచం కింద అద్దాలున్నాయి, తీసుకురాపో అంటూ లేఖ చించాడు బలరామయ్య. ఈలోగా రాజమ్మ వెళ్ళి అద్దాలు తీసుకొచ్చి బలరామయ్యకి ఇచ్చింది. కళ్ళజోడు పెట్టుకొని ఉత్తరం తనలో తాను చదువుకుంటున్నాడు బలరామయ్య. ఉత్తరం చదువుతున్న బలరామయ్య ముడతల ముఖంలో మరిన్ని ముడతలు పడుతూ ఉన్నాయి. అతని ముఖంలో రంగులు మారుతున్నాయి. పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు. వృద్ధాప్య భారంతో, అనారోగ్యంతో బాధపడుతున్న మీకు ఈ ఉత్తరం రాయటం బాధాకరంగానే ఉంది. కానీ తప్పటం లేదు. ఈ ఉత్తరం చదివి మీరు బాధపడటమో, నాపై శాపనార్థాలు కురిపించటమో చెయ్యటం కంటే ఒక్కసారి ఆత్మప్రక్షాళనం చేసుకొని ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విజ్ఞులైన మీరు అలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. సంతానం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఓ తండ్రి తండ్రిగా ప్రవర్తించాలి. కొడుకు యువకుడైతూ ఉంటే స్నేహితునిగా మసులుకోవాలి. ఆ తండ్రే వృద్ధుడైతే కొడుకే తండ్రి పాత్రను తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ నేను ఆ పాత్రను తీసుకోవటం లేదు. పైగా మిమ్మల్ని పట్టించుకోవటం కూడా లేదు. ఇది ద్రోహమే. కానీ దీని వెనక ఉన్న కారణాలేంటో మీకు తెలుసు. ఆ కారణాల గురించే నేనిప్పుడు రాయబోయేది. నాన్న, మనకున్న దాంట్లో మీరు నన్ను బాగానే పెంచారు. చదువు విలువ తెలిసి మీరు నన్ను చదివించారు. నేనంటే మీకెంత ప్రాణంగా ఉండేదో నాకు తెలుసు. అలాగే మీరంటే కూడా నాకంతకంటే ప్రాణంగా ఉండేది.
త్వరలోనే నాకు ఉద్యోగం వచ్చింది, పెళ్లి కూడా అయ్యింది. అంతవరకు బాగానే జరిగింది. అటు తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. నా భార్య చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చింది. కొంత నాగరికంగా ఉంటుంది. చెల్లెలు ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా వ్యవసాయం చేసే కుటుంబంలోది కావటం వల్ల ఆమె మీకు కష్టపడుతున్నట్టుగా అనిపించింది. నా భార్యతో ఆమెను పోల్చటం ప్రారంభించారు. మీ కొడుకు సొమ్ముతో ఎక్కడ్నుంచో వచ్చిన ఒక స్త్రీ సుఖపడుతున్నట్టుగా మీలో అభిప్రాయం కలిగింది. అది మీ మనసులో విషబీజంగా ఎదిగింది. నా భార్య మీకు శత్రువుగా కనపడింది. ఆమెతో పాటు నిజాలను మాట్లాడే నేను మీకు శత్రువుగానే కనపడ్డాను. అమ్మకు నా భార్యకు మధ్య సఖ్యత చేకూర్చే ప్రయత్నంలో నేను మీకు దూరమయ్యాను. క్రమక్రమంగా మన మధ్య దూరం పెరగసాగింది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో ఉండటం వలన ఆ దూరం మరింత పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని అదే ఊళ్ళోనే ఉంటున్న చెల్లెలు బావ కుటుంబం మాత్రం మీకు మరింత దగ్గరయింది. మన మధ్య దూరం పెరగటానికి మరింత దోహదమైంది. ఆడవాళ్ల మీద కోపంతో నా మీద కూడా కోపం పెంచుకున్నారు మీరు. ఇంటికొస్తున్నా రావటం లేదని అందరికీ చెప్పారు. డబ్బులిస్తున్నా ఇవ్వటం లేదన్నారు. మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రచారం చేశారు. మనకున్న భూములపై ఆదాయం బాగానే ఉన్నా అప్పులవుతున్నాయన్నారు. అప్పులెందుకవుతున్నాయంటే నన్ను బూతులు తిట్టారు. అడగొద్దు అని అన్నారు. మీరిద్దరూ బ్రతకటానికి ఆ భూములపై వచ్చే ఆదాయం సరిపోవటం లేదని భూములను అమ్మటం మొదలుపెట్టారు. నేనెంత ప్రతిఘటించినా వినిపించుకోలేదు. మీ బాధ్యతను నేను తీసుకుంటాను అన్నా వినిపించుకోలేదు. భూములన్నీ అమ్ముడు పోతున్నా మిమ్మల్ని కష్టపెట్టకూడదనే ఊరుకున్నాను. భూములను అమ్మగా వచ్చిన డబ్బులని కూడా నేను అడగలేదు. అయినా తల్లిదండ్రులను చూడని కర్కోటకుడిగా నన్ను ప్రచారం చేశారు. ఓ దిక్కు మన ఆస్తి తగ్గుతూ ఉంటే చెల్లెలి ఆస్తి మాత్రం బాగా పెరిగింది. చాలా కాలం మీకు డబ్బు పంపి దానివల్ల ఫలితం లేదని పంపడమే ఆపేశాను. ఇక మీరు మారరు అని తెలుసుకొని ఇంటికి రావటం కూడా తగ్గించాను. తేపకోసారి నేనే వస్తున్నాను కానీ 3-4 ఏళ్లుగా మీరు నా ఇంటికే రావటం లేదు. నాకు కూతురు పుట్టినా 3 ఏళ్లు దాటినా మీరు ఇంతవరకు చూడ్డానికి రాలేదు. అలాంటిది ఇప్పుడు నేనెందుకు మీకు జ్ఞాపకమొచ్చాను? నన్నెందుకు మీ బాధ్యత తీసుకోమంటున్నారు? నాకు సంక్రమించాల్సిన తాతగారి ఆస్తిని చెల్లెలికి బావకి అమ్మిచ్చారు. ఇప్పుడు ఈ వయసులో వారి ఇంటికి మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? కాబట్టి కొడుకు జ్ఞాపకమొచ్చాడు. నాన్న, నేనొకప్పుడు శ్రీరామచంద్రుణ్ణే, మీ మాట జవదాటని మీ కొడుకునే. కానీ నాకున్న ఒక చిన్న ఉద్యోగంతో మీకు డబ్బులు ఇవ్వాలి గాని తాత ఆస్తి గురించి మాత్రం అడగొద్దంటే అది సాధ్యపడదు. జరిగిందేదో జరిగిపోయింది. కొడుకుగా మీ బాధ్యత నాదే. ఇన్ని రోజులు మీ ఆస్తి తిన్నవాళ్ళు మిమ్మల్నిప్పుడు చూడకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడైనా మిగిలిందేదో అది అప్పైనా కుప్పైనా నాకప్పజెప్పేసి మీ బాధ్యత స్వీకరించమని చెప్పండి. లేకపోతే ఇప్పుడున్న దాంట్లో మీకిష్టమున్నట్టుగా వాడుకుంటానంటే అది కూడా వాడుకోండి. అలా వాడుకుంటే మాత్రం మీ బాధ్యత నేను స్వీకరించలేను. నేను మీ బాధ్యత స్వీకరించాలంటే మాత్రం ఆ మిగిలిందేదైనా సరే నాకు అప్పగించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇక మీ ఇష్టమే. ఆలోచించి నాకు లేఖ రాయండి. మీ పుత్రుడు సురేష్ అని రాసి ఉన్న ఆ లేఖ చదవటం పూర్తి చేసిన బలరామయ్య కళ్ళ వెంట పటపట నీళ్లు కారుతున్నాయి. కడుపులో నుంచి దుఃఖం ఎగజిమ్ముకొస్తోంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బలరామయ్య. విషయమేంటో అర్థం కాక రాజమ్మ ఆశ్చర్యపోతోంది. బలరామయ్యను దగ్గరకు తీసుకొని ఓదార్చింది. కొద్ది నిమిషాల్లో ఊరుకొని కళ్ళు తుడుచుకున్నాడు బలరామయ్య. ఉత్తరంలో ఏముందని అడిగింది రాజమ్మ. మరోసారి చదివి వినిపించాడు బలరామయ్య. అయ్యో అయ్యో, నా రాత పాడుగాను. ఇటువంటి కొడుకు ఎవరికైనా ఉంటాడా? ఉన్నదంతా బిడ్డకే పెట్టానా? పెండ్లాం మాట విని నాకు దూరమైండు కొడుకు, కడుపులో పెట్టుకుని సాదుకున్న కొడుకుని అంటూ ఇంకా ఏదో అనుకుంటూ ఏడవసాగింది రాజమ్మ. ఊరుకో, ఏడుస్తున్నావా ఇంకా? బిడ్డా బిడ్డా అని కొడుకుని నాకు కాకుండా చేసినావు.
నోర్ముయ్ అంటూ గద్దించసాగాడు బలరామయ్య. రాజమ్మ ఏడుపు విని బజారు వెంట పోతున్న రామ్రెడ్డి వచ్చి వాకిట్లో వాల్చి ఉన్న మంచంలో కూర్చున్నాడు. బలరామయ్య మిత్రుడు నందయ్య కూడా వచ్చి రామ్రెడ్డి పక్కన కూర్చున్నాడు. ఏమైందమ్మా, ఏమైంది అన్నాడు రామ్రెడ్డి. ఉత్తరం రామ్రెడ్డికిచ్చాడు బలరామయ్య. తనలో తాను చదువుకున్నాడు రామ్రెడ్డి. నేను చెప్పలేదా ఆనాడే, ఆడాళ్ల మాటలు విని అలా చెయ్యొద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అటు అన్నా చెల్లెళ్ళ మధ్య విరోధాన్ని పెంచావు, ఇటు కొడుకును నీకు కాకుండా చేసుకున్నావు. డబ్బు మనుషుల్ని నాశనం చేస్తుంది. వాడన్న దాంట్లో తప్పేముంది చెప్పు అన్నాడు రామ్రెడ్డి. అందరూ మమ్మల్ని అనండి పటేలా. కోడలికి మా పొడంటేనే గిట్టకపాయే. ఆపదలా సంపదలా అన్నింట్లోనూ దగ్గర ఉన్న బిడ్డే ఆదుకుంటుంది. అదే తింటది, అదే పారేస్తుంది అనుకున్నాం మమ్మల్ని. అయినా నా బిడ్డది తిన్నది తింటుంది అంటున్నారే, ఏం తిన్నదది అంది కళ్ళు తుడుచుకుంటూ రాజమ్మ. నందయ్య కూడా వచ్చి ఆ లేఖ చదివి బలరామయ్యకిచ్చాడు. ఎంతైనా కాలం మునపట్లా లేదు. ఆస్తి ఇస్తేనే చూస్తానంటున్నాడు కొడుకు, మరి కొడుక్కి ఆస్తి కాకుండా చేస్తానంటున్నాడు తండ్రి. అప్పట్లోనే ఈ బలరామయ్య ఎంతో కొంత చదువుకున్నాడు. అయినా ఏం చేశాడో చూడండి. సురేష్ కూడా బాగా చదువుకున్నవాడే. తండ్రి కొడుకులిద్దరూ తెలివిగల్లవాళ్లే. ఒడిగల గుర్రానికి తిరుగుడు రోగమన్నట్టుగా వీళ్ళు ఎలా చేస్తున్నారో చూడండి అన్నాడు నందయ్య. అతని మాటలకు బలరామయ్య తల వంచుకున్నాడు. ఇప్పుడేమైంది? ఇంతకాలం ఎలా నడిచిందో ఇప్పుడు అలాగే నడుస్తుంది ఏంటి అన్నాడు రామ్రెడ్డి. అందులోనే ఉంది పటేలా అసలు కిటుకు. చాతనైనన్ని రోజులు నాకేం అంటూ ఎగిరెగిరి పడ్డాడు బలరామయ్య. ఇప్పుడు చేతగాకుండా అయిపోయింది. పేగు బొర్లింది. కొడుకు పిల్లలను చూసుకోవాలి అన్న ఆరాటం పెరిగింది. చేతుల్లో డబ్బున్నప్పుడు జ్ఞాపకం రాని కొడుకు చేతగాకుండా అయిన తర్వాత జ్ఞాపకం వస్తున్నాడా అని ఇప్పుడు కొడుకు బిగుసుకుంటున్నట్టున్నాడు అన్నాడు నందయ్య. ఇందులో ఇద్దరిది తప్పుంది తీ అన్నాడు రామ్రెడ్డి. ఎంతైనా కాలం మంచిగా లేదే. ముసలోళ్ళు బతికే కాలం కాదిది. చిన్న నౌకరి చేసే కొడుకు దగ్గరికి పోయిన తల్లిదండ్రులను మెడలు పట్టి నూకిందట గోపాల్రెడ్డి కోడలు. కంటి కోదారేడ్చుకుంటా వచ్చిండ్రు ఆ తల్లిదండ్రులు అన్నాడు అప్పుడే వచ్చి అక్కడ కూర్చుంటున్న రాజం. లంగలు రెండు దిక్కులా ఉంటారు. అటు ముసలోళ్లలోనూ ఉంటారు, ఇటు యువకుల్లోనూ ఉన్నారు. ఎంత బాగా చూసుకున్నా కొడుకు కోడల్ని రాచి రంపాన పెట్టేవాళ్ళు ఉన్నారు అన్నాడు రామ్రెడ్డి. మరి ఈ ఆస్తే లేకుంటే ఏం చేసేవాడట నీ కొడుకు సురేష్ అన్నాడు రాజం. అదే మాట నేనొకసారి అడిగాను. నాన్నతో కిల్లీ కొట్టో మరేదైనా దుకాణమో పెట్టించేవాణ్ణి అన్నాడు. అయినా ఈ కాలపు పిల్లలకు చెప్పొచ్చేటట్టుందా? మన దగ్గర నుంచి ఏదో ఆస్తి ఆశపడతారు, తాము మాత్రం తల్లిదండ్రులకు ఏమీ ఇవ్వదలుచుకోలేరు అన్నాడు నందయ్య. పిల్లలేంది పిల్లలు? సురేష్ ఇంకా పిల్లాడా? 40 ఏండ్లు ఉన్నాయనుకుంటాను. అయినా మన తరంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు ఈ తరం వాళ్లకు లేవు అన్నాడు రామ్రెడ్డి. ముసలివాళ్లది కొంత తప్పున్నా ఈ కాలంలో ముసలివాళ్లు బ్రతకడమే కష్టం. ఎంతమంది ముసలివాళ్ళు ఇండ్లల్లో బిక్కుబిక్కుమనుకుంటూ ఉన్నారో మనకు తెలీదా? ఏవో చిన్న చిన్న నౌకర్లు చేస్తూ వాళ్లకు వాళ్ళుగా ఇలా ఒంటరిగా ఊళ్ళో ఉన్న ముసలివాళ్ళు చేతగాకుండా ఉంటే దానికన్నా చనిపోయిందే మంచిది అన్నాడు రాజం. ఆ మాటలకు అక్కడ ఉన్న వాళ్ళ హృదయాలన్నీ భారమైపోయాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటున్నాయి. అటు బాగా ఉన్న వాళ్ళల్లో పిల్లలు పట్టించుకోకపోయినా డబ్బు మాటున అణిగిపోతాయి. అదే కింది స్థాయి కుటుంబాల్లో వారికి చేతనైనంత వరకు ముసలివాళ్ళైనా సరే తమ పనిని తాము చేసుకోవాలి అనుకుంటారు. వాళ్లకు కొడుకులు పెద్దగా పెట్టేదేముండదు. ఎటొచ్చి ఇలా మధ్యతరగతి ముసలాళ్ల పరిస్థితే ఇలా ఉంది. తాము కని పెంచిన కొడుకులు తమను బాగా చూసుకోవాలని ఏవేవో కోరుకుంటారు. వృద్ధాప్యంలో అదో వరమైనట్టుగా, తమకు సేవ చేయటం కొడుకుల బాధ్యత అయినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడే వస్తుంది చిక్కంతా. ఒకవైపు చదువుకున్న కొడుకులు కోడళ్ళు, చదువురాని తల్లిదండ్రులు. వీళ్ల మధ్య అంతరాలు భేదాల్ని పెంచుతున్నాయి అన్నాడు రామ్రెడ్డి.
చాలా బాగా చెప్పావు పటేలా అన్నాడు రాజం. ఏం బలరామయ్య, ఏం మాట్లాడవేంటి? ఏంటి నీ నిర్ణయం అన్నాడు రామ్రెడ్డి. ఏం మాట్లాడాలి పటేలా? నా రాత ఎలా ఉంటే అలా అవుతుంది. మనం అనుకున్నట్టుగా అవుతాయా ఏంటి? నాకు చేతనవుతలేదు, కాస్త పడుకుంటాను అని లేచి కట్టె తీసుకొని మెల్లమెల్లగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళి మంచంలో పడుకున్నాడు బలరామయ్య. వాళ్ళంతా లేచి వెళ్ళిపోయారు. ఎంత ప్రయత్నించినా బలరామయ్యకు నిద్ర పట్టడం లేదు. తాను చేసిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలు అతన్ని వెంటాడుతున్నాయి. కొడుకు రాసిన వాక్యాలన్నీ కూడా కళ్ళ ముందర కదులుతున్నాయి. ఎంతోమందికి వృద్ధాప్యం శాపమవుతుంది. చాలామంది వృద్ధులు పిల్లల నిర్లక్ష్యానికి గురవుతూ దీనాతి దీనంగా బ్రతుకుతున్నారు. తాను కూడా అలాగే బతకాల్సొస్తుందా? లేదు లేదు, తన కొడుకు అలాంటివాడు కాదు. ఇది తన స్వయంకృతం. కొడుకుని కూతుర్ని ఇద్దరిని రెండు కళ్ళుగా చూసుకోవాల్సింది. కాని తామే విచక్షణ చూపించారు. ఆస్తినంతా కరగదీసి కూతురికే పెట్టాం. కానీ ఈ వయసులో, ఈ వృద్ధాప్యంలో తమకు అల్లుడు సేవ చేస్తాడా? మరి కొడుకుని ఏ ముఖం పెట్టుకొని తన బాధ్యతలను స్వీకరించు అని అడగాలి? ఉత్తరంలో తాను స్వీకరిస్తాను అన్నా ఇన్నాళ్లుగా జరిగిన సంఘటనలను కోడలు ఎత్తిచూపకుండా ఉంటుందా? తమను సూటిపోటి మాటలతో బాధించకుండా ఉంటుందా? కొడుకు క్షమించినా కోడలు తనను క్షమిస్తుందా? అయితే తానిప్పుడు ఏం చెయ్యాలి అంటూ రకరకాలుగా ఆలోచిస్తున్నాడు బలరామయ్య. అతనిలో ఎన్నో ప్రశ్నలు. మాకు చేతగాకుండా అయితే ఇంత విషం తాగి చస్తాం, మా పిల్లలతో ఎత్తిపోయించుకోం అంటూ రాజమ్మతో తన కోడలు అన్న మాటలు బలరామయ్య చెవుల్లో గింగురుమంటున్నాయి. ఒక్కసారిగా అతని కడుపు నిండా దుఃఖం ముంచుకొచ్చింది. కొడుకు పిల్లల్ని ఒక్కసారి చూస్తే బాగుండనిపిస్తోంది. అయినా తన కోర్కెను బలవంతంగా అణుచుకుంటున్నాడు బలరామయ్య. రకరకాలుగా తర్జన భర్జన చేసుకుంటున్నాడు. ఓ నిర్ణయానికొచ్చాడు. ఇంగ్లాండ్ లెటర్ని తెప్పించాడు. ఆ వణికే చేతులతో కొడుక్కి 4 వాక్యాల్లో ఉత్తరం రాయటం ముగించాడు. దాన్నెవ్వరికీ చూపించకుండా మెతుకులతో అతికేశాడు. పోస్టు బాక్సులో వేయించాడు. ఇప్పుడతనికి కాస్త ప్రశాంతంగా ఉంది. ఇప్పుడెందుకండి ఇంత తొందరగా వేములవాడకి వెళ్ళటం? మీకిదివరకే చేతగాకుండా ఉంది. మీరు ప్రయాణాలు చెయ్యలేరండి అంటూ 4వసారి బలరామయ్య ప్రయత్నాన్ని వారించ ప్రయత్నించింది రాజమ్మ. నేను పోవాలనుకుంటున్నాను, అలాగే పోతాను. నీ ఇష్టముంటే నాతో పాటు రా, లేదా నేనొక్కన్నే వెళ్తాను. బిడ్డ నువ్వు ఎవ్వరూ కూడా నాతో పాటు రాకున్నా మంచిదే ఖచ్చితంగా చెప్పాడు బలరామయ్య. రాజమ్మకు ఆ మాటలతో ఇక బయలుదేరక తప్పలేదు. కూతుర్ని వెంటబెట్టుకుని రాజమ్మ, బలరామయ్య సాయంత్రం వరకు వేములవాడ చేరుకున్నారు. ఓ గదిని అద్దెకు తీసుకుని ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారగానే దొడ్డికెళ్ళి ముఖం కడుక్కున్న తర్వాత కోవెలలో స్నానం చెయ్యటానికి వెళ్దామన్నాడు బలరామయ్య. బయట స్నానం చేసి గుండెంలో ఉన్న నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది అంది రాజమ్మ. కోవెలలో స్నానం చెయ్యాల్సిందేనని పట్టుబట్టాడు బలరామయ్య. కూతురు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోవెల్లో స్నానం చెయ్యటానికి ముగ్గురు బయలుదేరారు. ఇక తప్పక నడవడమే అతి కష్టంగా ఉన్న బలరామయ్యకు మెట్లు దిగటం మరింత కష్టమవుతుంది. వద్దని చెప్పినా వినిపించుకోకుండా కూచొని మెట్లపై నుండి జారుతూ తొడలబంటి నీటిలోకి వెళ్ళాడు. అతనితో పాటు కూతురు వెళ్ళింది. శివుణ్ణి ధ్యానం చేస్తూ నీళ్లల్లో మునుగుతున్నాడు బలరామయ్య. 3వసారి మునిగినవాడు మళ్ళీ బయటికి రాలేదు. అంతలో బలరామయ్య కూతురు రాజమ్మ లబోదిబో మొత్తుకోసాగారు. ఎక్కడ్నుంచొచ్చాడో ఏంటో మరి సురేష్ గబగబా వచ్చి నీట్లో మునిగాడు. తండ్రిని చేతుల్లో పట్టుకొని బయటకు తీసుకొచ్చాడు. అక్కడున్న వాళ్ళంతా కలిసి నీళ్లు కక్కించారు. తనకు సమీపంలోనే కోడల్ని, పిల్లల్ని చూసిన బలరామయ్య ముఖంలో చెప్పలేని ఆనందం. నాన్నా, మీ ఉత్తరం చూసి మీరేం చెయ్యబోతున్నారో నాకు అర్థమయ్యింది. నిన్న రాత్రి వరకు ఇంటికి చేరుకున్నాం. ఇక్కడికి వచ్చారని తెలుసుకొని తెల్లవారక ముందే బయలుదేరాను. నాకు ఉత్తరం అందటం ఆలస్యమైనా, నేనిక్కడికి రావటంలో కొంత ఆలస్యం జరిగినా మీరు దక్కి ఉండేవారు కాదు అన్నాడు కళ్ళ నీళ్లు తీసుకుంటూ సురేష్. అక్కడ ఉన్నవారు
దుఃఖభారంతో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. నాన్న, వృద్ధాప్యం అటు ముసలి వాళ్లకు శాపం కాకూడదు, ఇటు పిల్లలకు భారం కాకూడదు. ఆ పరిస్థితుల్ని తెచ్చుకోకూడదు అని తండ్రిని కూర్చోబెట్టాడు సురేష్. నువ్వు నాకు కొడుకువి కాదు బాబు, తండ్రివి. ఈ రోజు నుంచి నేనే నీ కొడుకుని, నువ్వే నా తండ్రివి. వీడు నాకు తాత, ఇది నాకు అమ్మమ్మ అంటూ మనవన్ని మనవరాలిని దగ్గరకు తీసుకున్నాడు బలరామయ్య. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా. కోడలు కూతురి కంటే ఎక్కువగా సుఖపడుతుందని భావించి కొడుకు కోడల్ని దూరం చేసుకున్న ఆ తల్లిదండ్రులకు వార్ధక్యంలో వారి విలువ ఎలా తెలిసిందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కాలువ మల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.